ఎప్పుడు నీ భార్య భక్తి భక్తి అంటదిరా, భక్తి భక్తి అంటదిరా, ఇదిగా అదిగో. మా భార్యలు అలా కాదు, మేము వెళ్తే సటాప్ అవర్ మౌత్. అంటే లోబడటమమ్మా, నీ భర్తకు నీ మాట, ఆయన మాటకు లోబడండి. చెప్తున్నాను వినండి. ఏటండి మీరు లోబడమంటారు? మా ఆయనేమో వచ్చేమో పుల్లుగా తాగి వచ్చి నన్ను కొడతాడు, ఏం లోబడతానంటారా అని నేను చెప్తున్నాను. చూడండి ఎలా రక్షించుకోవాలో జాగ్రత్తగా వినండి. మంచి మాట ప్రభు ప్రేరేపించబడి ఉన్నాను నేను. హల్లెలూయా. ఎలాగండి మంచిగా భార్య అట్ట మంచి భక్తి చేస్తుందట అండి. భార్య అట్ట మంచి భక్తి చేస్తుందట. ఇదిగో నేను భక్తి చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నానని మీ భర్తలకు వంట చేయకోకుండా ఉండకండి. హల్లెలూయా. మీ భర్తలకు వంట చేయకుండా ఉండకండి. మంచి భక్తి చేస్తుందట ఎలియా, మంచి భక్తి చేస్తుందట, చేస్తూనే ఉంటుందట. అసలు అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా తాగుబోతులు ఉన్నారట. ఈ మొగుడు కూడా బాగా తాగేస్తాడట. ఈమె ఏం చేస్తుందట తెలుసా? మా నావిక టీ కావాల్సినప్పుడు టీ ఇస్తుందట, స్నానం కావాల్సినప్పుడు స్నానం ఇస్తుందట, టిఫిన్ చేసేటప్పుడు టిఫిన్ ఇచ్చేస్తుందట, భోజనం టైంకి భోజనం ఇచ్చేస్తుందట. ఈ ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఎవరు? ఈ స్త్రీ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ భార్య, ఆ జ్ఞానం గల భార్య. జాగ్రత్త వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఏది కూడా అప్పుడట వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారట. ఎప్పుడు నీ భార్య భక్తి భక్తి అంటదిరా, భక్తి భక్తి అంటదిరా, ఇదిగా అదిగో. మా భార్యలు అలా కాదు, మేము వెళ్తే సటాప్ అవర్ మౌత్. ఆ నోరు మూసుకొని అలా ఉండవలసిందే. నీ భార్యకి ఎట్రంటే, ఈసారి చెప్తానరా నా భార్యకి, నిజమే కదా, నా భార్యకి నేనేం చెప్పలేకపోతున్నాను, ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి అట తన భార్యని కొట్టాలని చెప్పి గుర్తు చేసుకున్నారట. జాగ్రత్త గుర్తు చేసుకోండి ప్రెసిడెంట్ గారు. దేవుని స్తోత్రం. మనం టెన్షన్లో ప్రజల ముందు వెళ్ళి ఆడు మాట ఈడు మాట వినక, ఆడు ఈడు ఏ తప్పులు చేస్తావి ఏం చేయాలంటే అక్కడ ఏ తగు తీర్చి లేకపోతే ఆ పిచ్చితో వస్తుంటాం కొన్ని సందర్భాల్లో. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాస్టమ్మ గారికి ముందే చెప్తాను, ప్రసంగం చేసి అందరూ వాక్యం వినేవారు ఉంటారు, వినని వారు ఉంటారు, బయటికి వెళ్ళేవారు ఉంటారు. వాళ్ళందరినీ గద్దించి కోపంతో వస్తాను, జాగ్రత్త ఉండు అంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని కోపగించుకున్న వ్యక్తిని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోపపడు కానీ పాపము చెయ్యకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అప్పుడట ఆ స్త్రీని, తన భార్యని ఎక్కడ దొరుకుతుంది అని చూసుకుంటూ ఉండేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ మాత్రం కూడా అండి ప్రియులారా, ఏమండి, ఏ మాత్రం కూడా అవకాశం ఇచ్చేది కాదట. టీ సమయంలో టీ ఇచ్చేసేదట, టిఫిన్ సమయంలో టిఫిన్ ఇచ్చేసేదట, భోజనం సమయంలో భోజనం ఇచ్చేసేదట, పడుకునే సమయంలో చక్కగా పేర్చి ఎక్కడ తిడతాడు మరి? తన భార్యకి తిట్టడానికి అవకాశం లేదు. అందుకే మీరు శాతానికి చోటు ఇవ్వకూడదని చెప్తున్నాను, అవకాశం ఇవ్వకూడదని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడట చివరికి ఒకరోజు, అందుకే నా ఫ్రెండ్స్ అందరిలాగా అన్నారు, ఈ ఫ్రెండ్స్ అందరిలాగా అన్నారు కదా, నా భార్యకి నేను ఒక మాట, ఇది ఈమెకి ఏదో రకంగా తప్పు పట్టి నేను నా భార్యను కొట్టాలా అని చెప్పి ప్లాన్ వేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడట బీరువా తాళాలు తీసి ఆయన జేబులో వేసుకున్నాడట. బీరువా తాళాలు తీసి ఆయన జేబులో వేసుకున్నట్టు అలా ముందుకు వెళ్తూ ఉంటేట, నేను జేబులో వేసుకుంటే ఎక్కడన్నా పడిపోతుంది అని చెప్పాట. ఎవరికి తెలియకుండా ఒక చోట్లో దాచాడట. దాచిన తర్వాత కూడా ఈమెకి తెలియలేదు. ఎలాగోలాగా బీరువా తాళాలు ఎక్కడ పెట్టామని కొడదామని ఈ ప్లాన్. సాధారణ అలా ప్లాన్ వేస్తాడు మనల్ని అంటే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చినికేరు. అప్పుడు ఆ సమయంలో మొత్తానికి అక్కడ మేకులో పెట్టినా లేకపోతే నా జేబులో పెట్టినా బాగుండదు, ఇలాగలాగని చెప్పాట. ఈమెకు బుద్ధి చెప్పాలని చెప్పాట. ప్రియులారా, నేను చెప్తే నమ్మరు. మీరు ఈ మాట చెప్తే నవ్వుతారో లేదా ఏడుస్తారో నాకు తెలియదు. నేను చెప్తున్నాను, ఈ కాలం చెవిట ఈ తాళము ఎక్కడ తీసుకెళ్ళేసాడట తెలుసా తమ్ముడు? చెరువు దగ్గరికి వేసాడట. ఎక్కడ వేసాడట? చెరువులో వేసేసాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వస్తున్నాడట మహానుభావుడు. తన ఫ్రెండ్స్తో వెళ్ళి పుల్లు తాగి వస్తున్నాడట. కథ చెప్పినట్టుగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈసారి అయిపోతుంది మా ఆవిడికి రోజు. ఎక్కడ తాళాలు తేలేదు, నేను ఎక్కడ వేసాను? చెరువులో వేసేసాను కదా, అయిపోద్దని చెప్పి ఆయన కర్ర సిద్ధం చేసుకుని వచ్చేసి జార్జా కూర్చున్నాడట. మా ఆయనకి చేపలంటే చాలా ఇష్టం అని చెప్పి కొత్తగా చేపలు పట్టారటండి సంఘ పెద్ద గారు. ఆ చేపలు పట్టిన ఆ చెక్క దగ్గరికి వెళ్ళి ఆ చేప కొనుక్కొచ్చి చక్కగా కట్ చేస్తుంటే చేప లోపల తాళం ఉందట. ఇది ఎక్కడ తాళము అని చూసిందట తన భార్య. చూస్తే తన బీరువదే అట. ఇది ఎక్కడికి వెళ్ళింది అయితే సరే అని చెప్పి పక్కన పెట్టుకున్నదట. పక్కన పెట్టుకుని చేప ఫ్రై చేసిందట పొంగి తెరిసికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఫ్రై చేసిందట. ఏమండి, మీకోసం అని మీరు చేపలు ఎక్కువ తింటారు కదా, అలాగని చెప్పి నేను మీకు చేపల వంట ఫ్రై చేశానండి, సాంబార్ కూడా చేశానండి, సాంబార్తో కూడా వండానండి, తినండి అని చెప్పి చక్కగా తింటున్నాడట. పుల్లుకు ముందు భోజనం తినేను కానీ అప్పుడు గొడవ పెడదాం అనుకుంటున్నాడట.
హల్లెలూయా. అప్పుడు తినేసాడట, ఫుల్లుగా తినేసిన తర్వాత కర్ర రెడీ చేసుకున్నాడట. బీరువా తాళాలు ఏమంటే ఇంటికి వెళ్ళట చక్కగా తెచ్చిచ్చిందట. నీకెలా దొరికింది బీరువా తాళాలు? ఈ తాళం చేప కడుపులో ఉండింది అన్నదట. నీవు గనుక ప్రభువుకు విడవకపోతే, దేవునికి సోటిస్తే, సముద్రంలో పడవేసిన దాన్ని నీకు తెచ్చి పెడతాడు దేవుడు. ఎలాగోలాగా సాతానుడు ఏదో రకంగా పితురు పెట్టాలనుకున్నాడు, కానీ మొత్తానికి అదే సేప కోస్తే అక్కడే తాళం ఉంది. వీడు తప్పు పట్టాలని నీవు గనుక, అందుకే గడిచిన వారములో నీ ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరమైనదైతే శత్రువులతో సహా నీకు మిత్రులుగా చేస్తారని చెప్పాను నేను. అందుకే చెప్తున్నాను ప్రియులారా, మొత్తానికి ఆ చేపకుంటే అదే చేప కోసి అంటే అక్కడే తాళం ఉండింది. ఈ చేప లోపల ఉండిందండి అంటే నీ దేవుడు ఎవరమ్మా అని చెప్పండి అని సంఘ పెద్ద గారు వాళ్ళ ఆవిడ కాలు పట్టుకున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. పద ఇప్పుడే దేవుని మందిరానికి, పద ఇప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. నా తొందరగా తీసుకెళ్ళు. ఏదో రకంగా నేను కొట్టాలని, ఏదో రకంగా నేను తిట్టాలని, ఏదో రకంగా నేను ఏదో హింసించాలని ఇదిగో కర్ర పెట్టుకున్నాను. అయినా కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు. నీ దేవుడే గొప్ప. పద తొందరగా దేవుని మందిరానికి పదాన్ని పట్టుకున్నాడట. అది అండి దేవుని దగ్గర విశ్వాసం ఉంచడం అంటే. హల్లెలూయా.